ఈరోజు మనం ఒక మైత్రి గురించి తెలుసుకోబోతున్నాం. అదేదో మామూలు స్నేహం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఒక్క స్నేహం ఒక సామ్రాజ్య భవిష్యత్తునే కాదు, ఒక ధర్మయుద్ధం గతిని కూడా అక్షరాలా మార్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. అసలు ఓడించడమే అసాధ్యమనుకునేంత శక్తివంతమైన శత్రువు మన ముందు నిలబడితే ఏం చెయ్యాలి, ఎలా గెలవాలి? సరిగ్గా ఇదే ప్రశ్న మన కథానాయకులను కూడా వెంటాడుతోంది. ఇక్కడే మన కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటోంది. ఒకవైపు భార్యను కోల్పోయే అడవుల వెంట తిరుగుతున్న రాముడు, మరోవైపు రాజ్యాన్ని పోగొట్టుకుని ప్రాణభయంతో బతుకుతున్న సుగ్రీవుడు. అంటే ఇద్దరూ అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలాంటి ఇద్దరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు. వానర రాజు సుగ్రీవుడు సొంత అన్న వాలి చేతిలోనే మోసపోయాడు. రాజ్యం పోయింది, భార్య దూరమైంది. చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక పర్వతం మీద దాక్కుని బతుకుతున్నాడు. తన ఈ బాధనంతా స్నేహం కోసం వచ్చిన రాముడితో పంచుకున్నాడు. సరిగ్గా ఆ క్షణంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. చాలా సింపుల్. రాముడు వాళ్ళని చంపి సుగ్రీవుడికి తన రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన మొత్తం వానర సైన్యంతో సీతను వెతకడానికి రాముడికి సహాయం చేస్తాడు. ఇది ఆ ఒప్పందం. సరే, ఒప్పందమైతే కుదిరింది. కాని సుగ్రీవుడి మనసులో ఒక పెద్ద అనుమానం. అసలు తనన్న వాలిని ఓడించడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ రాముడు అంతటి శక్తివంతుడా? ఆ అనుమానాన్ని తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు రాముడిమీదే పడింది. నిజానికి సుగ్రీవుడు అలా అనుమానించడంలో తప్పేం లేదు. ఎందుకంటే తన అన్న వాలి బలం అలాంటిది. అతన్ని ఓడించడం అసాధ్యమని సుగ్రీవుడికి బాగా తెలుసు. అందుకే రాముడు శక్తి ఏంటో ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడు. అందుకే తన శక్తిని నిరూపించుకోవడానికి రాముడు 2 పరీక్షలకు సిద్ధపడ్డాడు. ఇవి మామూలు పరీక్షలు కావు. ఈ 2 రాముడిలో ఉన్న దైవశక్తిని సుగ్రీవుడికి కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. మొదటిది దుందుబి అనే రాక్షసుడి భారీ అస్థిపంజరం. రాముడు దాన్ని చూసి తన కాలి బొటనవేలితో జస్ట్ అలా తన్నాడు. అంతే. నమ్మలేం కాని అది గాల్లోకి లేచి ఏకంగా 10 యోజనాలు అంటే సుమారు 80 మైళ్ల దూరంలో వెళ్ళిపడింది. ఇక రెండవ పరీక్ష అయితే ఇంతకు మించి. రాముడు తన విల్లు ఎక్కుపెట్టి ఒకే ఒక్క బాణం వదిలాడు. ఆ ఒక్క బాణం ఏం చేసిందో తెలుసా? అది వరుసగా ఉన్న 7 తాటిచెట్లను, వాటి వెనుకున్న పర్వతాన్ని, ఆ తర్వాత భూమి కిందున్న పాతాళాన్ని కూడా చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. ఇది కదా అసలైన దైవశక్తికి నిదర్శనం. ఇది చూశాక సుగ్రీవుడికి ఇంకేమైనా అనుమానాలుంటాయా? అసలు సందేహానికే తావేలేదు. రాముడి శక్తిని కళ్ళారా చూశాడు. ఆయనమీద పూర్తి నమ్మకం కుదిరింది. ఇప్పుడు వాళ్ల మైత్రికి నమ్మకం అనే బలమైన పునాది పడింది. సో నమ్మకం కుదిరింది. ఇక ఒప్పందంలో మొదటి భాగాన్ని నెరవేర్చే సమయమొచ్చింది. అదే అజేయుడైన వాలిని ఎదుర్కోవడం. దానికి రంగం సిద్ధమైంది. సుగ్రీవుడు ధైర్యంగా కిష్కిందకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఈసారి సుగ్రీవుడు ఒంటరి కాదు. తన వెనుక రాముడనే మహాశక్తి ఉంది. ఇక అన్నదమ్ముల మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. ఆ భయంకరమైన యుద్ధం జరుగుతుండగా రాముడు చెట్టుచాటునుంచి ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరించాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించాడు. ఇచ్చిన మాట ప్రకారం వాలిని ఓడించాక రాముడు సుగ్రీవుడిని కిష్కిందకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు సుగ్రీవుడు శక్తివంతుడు, రాముడికి సహాయం చేయగల స్థితిలో ఉన్నాడు. ఓకే, ఒప్పందంలో ఒక భాగం పూర్తయింది. ఇక రెండో భాగం వంతు. అదేంటంటే సుగ్రీవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. సీతమ్మను వెతకడం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేయడం. రాజు అయిన వెంటనే సుగ్రీవుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. తన అపారమైన వానర సైన్యాన్ని పిలిపించి సీతను వెతకడానికి నలుదిక్కులకు పంపించాడు. అప్పుడు మొదలైంది ఒక భారీ అన్వేషణ. ఈ మొత్తం అన్వేషణలో కథలో ఒక అత్యంత కీలకమైన పాత్ర మన ముందుకు వస్తోంది. సీతను కనుగొనాలనే ఈ మహత్కార్యాన్ని సాధించగల ఒకే ఒక్క వీరుడు, ఆయనే హనుమంతుడు. దక్షిణ దిశగా వెళ్లిన వానర బృందానికి ఒక పెద్ద సవాలు ఎదురైంది. అదే 100 యోజనాలు అంటే దాదాపు 800 మైళ్ల వెడల్పున్న మహాసముద్రం. దాన్ని దాటడం ఎలా? ఆ శక్తి హనుమంతుడికి మాత్రమే ఉంది. ఇక హనుమంతుడు ఒకే గెంతులో సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టాడు. అక్కడ అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు. రాముడి ఉంగరాన్నిచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు.
అంతటితో ఆగలేదు. లంకలోని రాక్షస సైన్యాన్ని నాశనం చేసి చివరికి లంకకే నిప్పంటించి వెనుదిరిగాడు. తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడితో చెప్పింది రెండే మాటలు: చూశాను సీతను, అంతే. ఆ ఒక్క మాటతో నెలల తరబడి ఎదురుచూపులు, అంతులేని దుఃఖం అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. సరే, ఇప్పుడు సీత ఎక్కడుందో తెలిసింది. ఇక యుద్ధమే తరువాయి. కాని వాళ్లందరి ముందు ఇంకా ఒక చివరి అసాధ్యమనిపించే అడ్డంకి మిగిలే ఉంది. సీత ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి రాముడు, సుగ్రీవుడి సైన్యం మొత్తం లంకపై దండెత్తడానికి సముద్రతీరానికి చేరుకుంది. కాని వాళ్ల ముందున్న ఆ మహాసముద్రాన్ని దాటడం ఎలా? దీంతో రాముడు తన శక్తివంతమైన బాణాలతో సముద్రాన్ని ఇంకింపజేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భయపడిపోయిన సముద్రదేవుడు ప్రత్యక్షమై ఒక పరిష్కారం చెప్పాడు. మీ సైన్యంలోని నలుడు సహాయంతో నాపై వారధి కట్టండి, నేను సహకరిస్తాను అని అన్నాడు. ఆ విధంగా లంకకు వారధి నిర్మాణం అద్భుతంగా మొదలయింది. ఇప్పుడు సైన్యం సిద్ధంగా ఉంది. లంకకు వెళ్లడానికి వారధి కూడా సిద్ధంగా ఉంది. ఒక స్నేహంతో మొదలైన ఈ కథ ఇప్పుడు ఒక మహాయుద్ధం అంచున నిలబడింది. మరి ఈ వానర సైన్యం ఆ వారధిని దాటినప్పుడు అసలు ఏం జరగబోతోంది?